ముఖ్యంగా మనం గమనిస్తే ఇరాన్ అనేది మిడిల్ ఈస్ట్‌లోనే పెద్ద థ్రెట్. ఇరాన్‌లో ప్రో వెస్టర్న్ రెజిమ్ తీసుకురావాలి. 1979 ముందు ఎటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలాంటి ప్రభుత్వం ఇరాన్‌లో తీసుకురావాలని అమెరికా కోరిక. మిడిల్ ఈస్ట్‌లో మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే ఇరాన్‌ని ఆపాలి. ఇరాన్‌ని కంట్రోల్ చేయాలి. దీంతో పాటు ఇరాన్ ఇప్పుడు చైనాతో చాలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చైనా అనేది ఇరాన్‌కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. అమెరికాకి అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ చైనాని చెక్ పెట్టాలి. దాంతో పాటు ఇరాన్, చైనా 25 సంవత్సరాలకి స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ వ్యూహాత్మక భాగస్వామ్యం సైన్ చేసుకున్నాయి. దీనివల్ల అమెరికాకి నష్టం జరుగుద్ది. ఇరాన్ పెరుగుద్దనమాట. అది కూడా అమెరికాకి కోపం. అన్నిటికన్నా ఎక్కువ ఇరాన్, పాకిస్తాన్ ఇదంతా మనం చూస్తే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ బెల్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో బాగ్రమ్ ఎయిర్ బేస్ అనేది ఉందనమాట. అమెరికా మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, తాలిబాన్ల దగ్గర నుంచి ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్‌ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటానని ప్రకటించింది. అది కూడా ఎందుకు అంటే ఇరాన్‌కి చెక్ పెట్టడానికి. దాంతో పాటు ఇరాన్ దగ్గర ఉన్న చాబహార్ పోర్ట్ ఒకటి ఉంది కదా! దానికి సంబంధించి కూడా ఇరాన్ మళ్ళా స్ట్రాటజికల్‌గా స్ట్రాంగ్‌గా వ్యూహాత్మకంగా ఇరాన్ మళ్ళా పైకొస్తదేమన్న అమెరికా భయం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ చెక్ పెడితే అమెరికా అక్కడ రారాజు అవుతది. అమెరికా ఏది చెప్తే అది ఇంటదనమాట. మనం చూస్తే ఇక్కడ వెనిజులాని ఎందుకు నికోలస్ మదురోని ఎత్తుకుపోయింది అంటే, నా బ్యాక్‌యార్డ్‌లో అంటే లాటిన్ అమెరికా నాది. నా దగ్గర ఎవరన్నా అతిగా చేస్తే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తానని అమెరికా పాఠం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్‌ని కూడా ఒక దారి తీసుకొచ్చుకుంటే అమెరికాకి ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకుందామని, ముఖ్యంగా చైనా, రష్యా ఈ ప్రాంతంలోకి రాకుండా చెక్ పెడదామని చెప్పి అమెరికా భావన అన్నమాట.